కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీపై విమర్శనాస్త్రాలు సంధించారు బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్. రాష్ట్ర యువతను మత్తులోకి దించేలా మద్యం పాలసీ ఉందని మండిపడ్డారు. నీరా కేఫ్లు తెరవాలని తాము అంటే ఊరూరా బీర్ షాపులు తెరుస్తున్నారని విమర్శించారు. తాగాలి ఊగాలి అనే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న పద్ధతి మంచిది కాదని, మద్యం పాలసీకి యువత ప్రాణాలు బలిపెడతామంటే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు ఆయన. నెల రోజులుగా ఎక్సైజ్ పాలసీ కొత్తగా వస్తుంది పాలసీ అంటే మేము ఏదో అనుకున్నాం. మైక్రో బ్రెవరీస్కు గ్రీన్ సిగ్నల్ ఇది అంటే ఎంత ఘోరంగా ఉందంటే రెస్టారెంట్లలో, హోటళ్ళల్లో, టిఫిన్ సెంటర్లు, పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడ అంటే అక్కడ దొరుకుతుందని చెప్పి రాసిరన్నమాట. అంటే రాష్ట్రాన్ని అసలు ఏం చేయదలుచుకున్నారు? రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను అసలు ఏం చేయదలుచుకున్నారు? ఒక 100 గజాలలో నువ్వు జిల్లాలో బీరు కంపెనీలు పెడితే ఛాయ్ హోటళ్ళ కన్నా అధ్వానంగా ఉంటుంది. ఛాయల మన రోడ్ల మీద చిన్న చిన్న డబ్బాల ఛాయలు ఉంటుంది, గత్తే ఉంటుంది అన్నమాట. ఛాయ్ 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 అని చెప్పి అరుస్తుంటారు ఎక్కడన్నా. ఆ రకంగా బీరు అని చెప్పి అలా చెప్పొస్తూ వస్తుంది. ఒక గ్లాస్ దాతే 2 గ్లాసులు ఫ్రీ, లేకపోతే 2 గ్లాసులు దాతే ఇంకో గ్లాస్ ఫ్రీ, అది కూడా వస్తుంది అన్నమాట. అంటే లేనిపోని యూత్ కానీ పిల్లలకు, మహిళలకు అందరికీ అందుబాటులో పెట్టి అలవాటు చేయించేటట్లు, దీన్ని ప్రోత్సహించేటట్లు పూర్తిగా ఎక్కడ లేదు. ఇది ఇంత దిగజారి ఎవడు అప్లికేషన్ పెడితే వాడు పెట్టుకోవచ్చు, 100 గజాలనే మేము ఇచ్చేస్తామనేది ఏ రాష్ట్రంలో లేదు, బయట దేశంలో కూడా లేదు, చాలా దేశాలు కూడా లేదు. ఇంత ఇదిగా నీరా పాలసీ తీసుకొచ్చినాం, మేము జీవో ఇచ్చినాము. లక్షలాది మంది కుటుంబాలకు జీవనోపాధి కలుగుతుంది. 10 కుటుంబాలు అక్కడ బతుకుతాయి, అవి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఒక నీరా కేంద్రం దగ్గర 10 కులాలు బతుకుతాయి, 10 మంది బతుకుతారు అని మేము చెప్పినాం. ట్రెడిషనల్ ఫుడ్ ఏర్పాటు చేసి ఒక మోడల్గా ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాటు చేసి ఈ మాదిరిగా జిల్లా కేంద్రాలు పెట్టాలని చెప్పినాం. చెట్లు పెంచాలని చెప్పినాం. పర్యావరణం రక్షించడం ఒకటి అవుతుంది. రెండవది అదే చెట్ల వల్ల ఉపాధి అవకాశాలు వస్తుంది, దానివల్ల ఆరోగ్యాలు కూడా మంచిగా అవుతాయని చెప్పినాం మేము. మీరు కల్తీని ప్రోత్సహించడానికి కల్తీ కలిపేటట్టు చేసి కల్తీ పేరు మీద నిషేధించి టోటల్గా నిషేధించి చీప్ లిక్కర్ కంపెనీ పెట్టాలని చూసినారు. గొడవ చేస్తే ఆగిపోయింది. ఇప్పుడు మైక్రో బ్రెవరీస్కి వచ్చింది. మైక్రో బ్రెవరీస్ వేయడానికి స్టార్ట్ చేసింది ఇప్పుడు. అంటే ఇక మీరు తాగండి, ఊగండి, ఉద్యోగాలు అడగకండి, మమ్మల్ని ఏం అడగకండి, ఎప్పుడు మీరు నా మత్తులో ఉండండి, ఎప్పుడు మీకు అందుబాటులో పెడతామని.